హలో, దిస్ ఇస్ సౌజన్య. వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్. ఫార్ములా ఈ అవినీతిలో కేటీఆర్ సహా మరో ముగ్గురిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఓఆర్ఆర్ టెండర్స్ పై విచారణకు ఆదేశిస్తున్నట్లు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర అప్పులపై డిప్యూటీ సీఎం భట్టి, హరీష్ మధ్య డైలాగ్ వార్, 10th పరీక్షల షెడ్యూల్ రిలీజ్, పార్లమెంటు వెలుపల ఎన్డీఏ ఇండియా కూటమి ఎంపీల మధ్య బాహాబాహి, మనస్మృతిని నమ్మే వాళ్లకు అంబేద్కర్ అంటే పడదన్న రాహుల్. ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు హెడ్లైన్స్. ఫార్ములా ఈ రేస్ అక్రమాలపై కేసులో A1 గా కేటీఆర్, ఏసీబీ కేసులో A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు. అనుమతి లేకుండా కేటీఆర్ మాటతో 55 కోట్ల మళ్లింపు, డాలర్లలో చెల్లించినందుకు 8 కోట్ల ట్యాక్స్ కట్టిన హెచ్ఎండీఏ. 30 ఏండ్లకు ఓఆర్ఆర్ అప్పగింతపై విచారణకు సీఎం ఆదేశం, విదేశాలకు పారిపోయేందుకే గంపగుత్తగా అమ్మకమని ఫైర్. మా అప్పులే తక్కువ, మీరు తెచ్చిందే ఎక్కువన్న హరీష్ రావు. మీ అప్పులు బరాబర్ 7 లక్షల కోట్లు, ఎంతకాలం అబద్దాలన్న భట్టి. కాళేశ్వరం అక్రమాలపై ఎంక్వైరీకి ఐఏఎస్లు సోమేష్, స్మితా సబర్వాల్. తెలీదు, గుర్తులేదంటూ దాటవేత జవాబులు, కమిషన్ సీరియస్. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షల షెడ్యూల్. పొద్దున 9:30 నుంచి పరీక్షలుంటాయన్న ఎస్ఎస్సీ బోర్డు. అమిత్ షా కామెంట్స్ పై పార్లమెంట్ దగ్గర హోరెత్తిన నిరసనలు. బీజేపీ కాంగ్రెస్ ఎంపీల తోపులాట, 2 ఎంపీలకు గాయాలు. మా ఎంపీలపై దాడి చేశారు, రాహుల్ సారీ చెప్పాలన్న బీజేపీ. చర్యలు తీసుకుంటామన్న రిజిజు, పోలీస్ స్టేషన్లో ఎంపీల ఫిర్యాదు. అమిత్ షాను కాపాడేందుకు బీజేపీ కొత్త డ్రామా అన్న కాంగ్రెస్. నన్ను ఖర్గేను వాళ్లే నెట్టారు, అంబేద్కర్ అంటే వారికి గిట్టదన్న రాహుల్. అంబేద్కర్ పై కామెంట్స్ కు నిరసనగా దేశవ్యాప్తంగా ర్యాలీలు. బాబాసాహెబ్ సేవలు ప్రజలకు తెలియొద్దనే కుట్రన్న నేతలు. డీటెయిల్స్ చూద్దాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ అవినీతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేసింది ఏసీబీ. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై కేటీఆర్తో పాటు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, ప్రైవేట్ కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో విదేశీ సంస్థకు నిధుల బదిలీ ప్రక్రియలో కూడా ఆర్బీఐ నిబంధనలు పాటించలేదని గుర్తించిన కాంగ్రెస్ సర్కార్ ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ అవినీతిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ను A1 గా, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ను A2 గా చేర్చారు ఏసీబీ అధికారులు. ఓ ప్రైవేటు కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కేటీఆర్ పై అభియోగాలున్నాయి. దీంతో ఆయనపై 13(1)A, 13(2) PC యాక్ట్, 409, 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది ఏసీబీ. బీఆర్ఎస్ సర్కార్ హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ మేరకు విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకుంది. 2023లో తొలిసారిగా ఎన్టీఆర్ మార్గ్పై భారీ ఏర్పాట్లు చేసి ఈవెంట్ చేశారు. 2023 ఫిబ్రవరి 11న మొదటి ఫార్ములా ఈ కార్ల రేస్ జరిగింది. 2024 ఫిబ్రవరి 10న మరోసారి సెషన్ 10 నిర్వహించేందుకు ఫార్ములా ఈ ఆపరేషన్ FEOతో మున్సిపల్ శాఖ 2023 అక్టోబర్లో అగ్రిమెంట్ చేసుకుంది. ఇందుకు హెచ్ఎండీఏ 55 కోట్లను FEOకు చెల్లించింది. రెండోసారి ఈవెంట్ జరగాల్సిండగా అప్పటికే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. FEOకు చెల్లించిన 55 కోట్లపై విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్. ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఈ డబ్బులను చెల్లించారని కాంగ్రెస్ సర్కార్ గుర్తించింది. విదేశీ సంస్థకు నిధుల బదిలీ ప్రక్రియలో కూడా ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా వ్యవహరించినట్లు ప్రాథమికంగా గుర్తించడంతో ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ను పురపాలక శాఖ నుంచి బదిలీ చేసింది. నిధుల చెల్లింపుల్లో జరిగిన ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలంటూ అరవింద్ కుమార్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మెమో జారీ చేశారు. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే చెల్లింపులు చేశామని సీఎస్కు వివరణ ఇచ్చారు అరవింద్ కుమార్. తర్వాత ప్రభుత్వం అనుమతిస్తుందని చెప్పడంతోనే FEOకు నిధులు విడుదల చేసినట్టుగా రిప్లై ఇచ్చారు. ఇక మరోవైపు నిధుల చెల్లింపుల్లో అరవింద్ కుమార్ ప్రమేయం లేదని, తనదే బాధ్యత అని స్వయంగా ఒప్పుకున్నారు కేటీఆర్.
హైదరాబాద్లో 4 ఏళ్లు ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు FEO ఎస్ నెక్స్ట్జెన్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న ఒప్పందం చేసుకుంది. ఒప్పందం మేరకు 2023 ఫిబ్రవరి 10-11న ఫస్ట్ ఫార్ములా ఈ కార్ల రేస్ జరిగింది. బిజినెస్ వర్కౌట్ కాలేదని ప్రమోటర్ ఎస్ నెక్స్ట్జెన్ సంస్థ తప్పుకుంది. 2024 ఫిబ్రవరిలో కూడా హైదరాబాద్లోనే కార్ రేస్ నిర్వహించాలని కోరారు కేటీఆర్. ప్రమోటర్ నోడల్ ఏజెన్సీగా HMDA చూసుకుంటుందని FEOకు స్పష్టం చేశారు కేటీఆర్. రెండో దఫా ఈ కార్ రేస్ కోసం 2023 అక్టోబర్లో FEOతో పురపాలక సంస్థ అగ్రిమెంట్ చేసుకుంది. రేస్ నిర్వహణ కోసం 100 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం 55 కోట్లను FEOకు చెల్లించింది HMDA. ఫార్ములా ఈ కార్ అంశంపై చర్చించే సత్తా ప్రభుత్వానికి లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్, తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని కోరినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పోటీ ఉన్న ఈ రేస్ నిర్వహణకు 2001లో చంద్రబాబు కూడా ప్రయత్నించారన్నారు. దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. రాజకీయ పబ్బం గడిపేందుకు ఆరోపణలు కాకుండా పూర్తి స్థాయి ఆధారాలు చూపించాలన్నారు కేటీఆర్. రెడ్డికి ఉత్తరం రాసిన ఏదో కేసు పీస్ అంటున్నావు కదా, పెట్టు చర్చ అసెంబ్లీలో దమ్ముందా అని అడిగిన, పత్తలేదు. రేపో లేకపోతే ఎల్లుండో ఆయనతో అసెంబ్లీ ఏదో నడిపించినట్టు చేసి తూతూ మంత్రంగా మైకులు వలిగేటట్టేదో సేమ్ సోది ఉపన్యాసాలు చెప్పి అవతల పడతారు తప్ప ఈ విషయం మీద చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదు. అసలు ఫార్ములా ఈ ఏంది, అసలు హైదరాబాద్ ఈ ప్రీ ఏంది, అసలు జరిగింది ఏంది. అందుకే అనివార్య పరిస్థితులు, ఎందుకంటే ప్రభుత్వానికి ఏమో చర్చకు ముందుకొచ్చే దమ్ము లేదు, చర్చలో పాల్గొనే సత్తా లేదు. ముఖ్యమంత్రికి చర్చలో పాల్గొని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ధైర్యంగా ఇది జరిగింది తప్పు అని రుజువుపించే శక్తి లేదు. ఏదో కేసు పెట్టాలనే ఒక సాడిస్ట్ మెంటాలిటీ తప్ప హైదరాబాద్లో, ఇండియాలో ఈ కార్ రేసింగు, మోటార్ స్పోర్ట్స్ రేసింగ్ అనేది రావాలని, ఈ క్రీడగా బహుళ ప్రాచుర్యం పొందిన ఈ మోటార్ స్పోర్ట్ రేసింగ్ ఏదైతే ఉందో ఇక్కడికి తేవాలని చాలా ప్రయత్నాలు గతంలో కూడా జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా ఈ కార్ రేసింగ్లో మాజీ మంత్రి కేటీఆర్ పై నమోదైన కేసుపై అధికార ప్రతిపక్ష నేతలు పలు విధాలుగా స్పందించారు. తప్పు చేసింది ఎవరైనా చట్టం ముందు సమానమే అంటూ అధికార పక్ష నేతలు రియాక్ట్ అయ్యారు. కాగా ప్రజల కోసం ప్రశ్నిస్తున్న తమపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ తనపై నమోదైన కేసుపై స్పందించారు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో చర్చ పెడితే అన్ని వాస్తవాలను చెప్పేందుకు రెడీగా ఉన్నట్లు స్పష్టం చేశారు కేటీఆర్. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశంలో కేటీఆర్ పై కేసు నమోదు చేయడంపై అసెంబ్లీలో ప్రస్తావించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా పనిచేసిన కేటీఆర్ పై కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు హరీష్ రావు. మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు, ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది. ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే, రాష్ట్ర ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. జైలుకు వెళ్తాననే విషయం కేటీఆర్ కు స్పష్టంగా తెలుసునన్నారు. బీఆర్ఎస్ నేతలు చేసిన ఒక్కో అవినీతి ఆధారాలతో సహా బయటకు వస్తుందన్నారు ఆది శ్రీనివాస్. ఏం చేసుకుంటున్నారో చేసుకోపోమని, ఏం పీకలేరని, వెంట్రుక కూడా పీకలేడని చెప్పనేటువంటి కాడి నుంచి చర్చకు సిద్ధమని ఇక్కడికి వచ్చేది. ఏసీబీ విచారణలో ప్రాథమిక స్థాయిలో తప్పిదాలను గుర్తించి చట్టం తన పని తను చేసుకుని పోయే క్రమంలో ఎలాగూ పిలుపు వస్తుంది నాకు పోలీస్ స్టేషన్ నుంచి అని విచారణకు సిద్ధం కావలసిన సందర్భంలో ఈనాడు సన్నాయి నొక్కుతూ మాట్లాడిన మాటలను ప్రజలు గమనించాలని సందర్భంగా కోరుతుంది. మాజీ మంత్రి కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదులో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు కాంగ్రెస్ లీడర్ అద్దంకి దయాకర్. ఫార్ములా ఈ రేస్ నిర్వహించే విషయంలో కేటీఆర్ సొంత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. కేబినెట్ ను సంప్రదించకుండా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. తప్పు చేశాడని తెలిసి అరెస్టు చేస్తే చేసుకోండని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు అద్దంకి దయాకర్. ఊరికే బట్టగాల్సి మీదేసుడే, ఆధారాలు లేకుండా
అరెస్ట్ చేసుడే అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. కాబట్టి కేటీఆర్ ఇష్టానుసారంగా ప్రజల నిధులను ప్రభుత్వం రూపంలో దుర్వినియోగం చేయడం అన్నది వాస్తవం. రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ డ్రామాను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు ఎమ్మెల్సీ కవిత. అసెంబ్లీలో చర్చకు ధైర్యం చేయలేని సీఎం రేవంత్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమ కేసులు పెడుతున్నారని ఫైర్ అవుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుకున్నారు సభ్యులు. ఓఆర్ఆర్ టెండర్స్ పై హరీష్ రావు సవాల్కు అసెంబ్లీ నుంచే విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్. 10 ఏళ్లలో ఇష్టానుసారంగా అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారన్నారు అధికార పక్షం సభ్యులు. ఈ 5 ఏళ్లలో ఈ కాంగ్రెస్ సర్కార్ అప్పుల్లో తమను మించిపోతుందన్నారు బీఆర్ఎస్ సభ్యులు. ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. రాష్ట్ర అప్పులపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. దమ్ముంటే ఓఆర్ఆర్ టెండర్లను రద్దు చేసి విచారణకు ఆదేశించాలని హరీష్ రావు సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ ఓఆర్ఆర్ టెండర్ల అక్రమాలపై విచారణకు ఆదేశిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓఆర్ఆర్ టెండర్లపై విచారణకు సిట్ వేస్తున్నామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుపై హరీష్ రావు కోరిక మేరకే విచారణకు ఆదేశిస్తున్నామన్నారు. ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు నేను హరీష్ రావు గారి కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నాను. విధి విధానాలను మంత్రివర్గంలో చర్చించి మంత్రివర్గ సహచరుల సూచన మేరకు మంత్రివర్గం యొక్క తీర్మానం మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ మీద విచారణకు ఆదేశిస్తున్నాం అధ్యక్ష. బట్టి గారు లేచి పదే మీలాగా ఓఆర్ఆర్ అమ్ముకోలేదంటే మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి, వాపస్ తీసుకోండి అని నేను అన్నా. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేచి సరే విచారణ వేస్తామన్నారు. వి వెల్కమ్. కానీ నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ముందు రద్దు చేసి ఆ విచారణకు ఆదేశించండి, రద్దు చేయండి అని చెప్పి ఆ టెండర్లు రద్దు చేసి విచారణకు ఆదేశించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. రాష్ట్ర అప్పులు మిత్తిలపై వివరణ ఇచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బీఆర్ఎస్ 6,71,000 కోట్లు అప్పు చేస్తుందన్నారు. అప్పులు కాకుండా పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయన్నారు. పెండింగ్ బిల్లులే 41,000 కోట్లు ఉన్నాయన్నారు బట్టి. కానీ తమపై ఏడాదిలో 1,00,000 కోట్ల అప్పులు చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు బట్టి. తాము తెచ్చింది 4 లక్షల కోట్లేనని, ఏడాదిలో కాంగ్రెస్ 1,27,000 కోట్లు అప్పు చేసిందన్నారు హరీష్. బీఆర్ఎస్ హయాంలో చేసినప్పుడు 4,17,000 కోట్లని మళ్ళీ మీ వైట్ పేపర్ ఆధారంగానే చెప్పాను. అదేవిధంగా నేనేం చెప్పినా మీరు ఏడాది కాలంలోనే 1,27,000 కోట్ల అప్పు చేశారు అని మీ కాయిదాల ఆధారంగానే చెప్పాను. మీరు 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టిపోతే 12,000 కోట్ల రూపాయల బిల్స్ క్లియర్ చేసి ఆ 40,000 కోట్లనే కేవలం 28,000 కోట్ల కుదించాము అధ్యక్ష, తగ్గించాం. అంటే ఇక్కడ 12,000 కోట్ల రూపాయలు, ఇక్కడ 12,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 24,000 కోట్ల పైబడి మేము చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలు, ఉద్యోగస్తులకి మొదటి నెల ఇచ్చే జీతాలతో పాటు స్కీమ్స్తో పాటు ఇవన్నీ కాకుండా మీరు చేసినటువంటి అప్పులకు సంబంధించిన దాన్ని భారం మోస్తూ ఆ అప్పులు భారాన్ని మేము తీర్చింది 24,000 కోట్ల పైబడి అధ్యక్ష. సంవత్సర కాలం నుంచి మీరు ఏం చేశారంటే ఇది అధ్యక్ష. అప్పులపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో సభలో గందరగోళం నెలకొంది. విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు అధికార ప్రతిపక్ష సభ్యులు. వాళ్ళు దొంగలంటేనే తాను యూజ్లెస్ ఫెలో అన్నానన్నారు హరీష్ రావు. అయితే సభ్యులు అన్నది వినబడలేదు కానీ హరీష్ వ్యాఖ్యలు మాత్రం వినిపించాయన్నారు శ్రీధర్ బాబు. హరీష్ యూజ్లెస్ ఫెలో అనడంపై సారీ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. అధ్యక్ష, ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది 100 సార్లు అంటారు. నన్ను ఎవడైనా దొంగ అంటే వాడు యూజ్లెస్ ఫెలో అన్న తప్ప వాళ్ళు అన్నది కదా. నేను లేచి మాట్లాడుతుంటే అక్కడి నుంచి ఒక గౌరవ సభ్యుడు దొంగ అని నన్ను అన్నాడు. అన్నప్పుడు నేనేమనాలి? అది తప్పైనప్పుడు నేను అన్నది తప్పు. ముందు మరి ఆ దొంగ అని రన్నింగ్ కామెంటరీ చేయడానికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా? అందువల్ల అక్కడి నుంచి ఎవరైతే నన్ను రన్నింగ్ కామెంట్ చేసిందో ఆయనను ఉద్దేశించి నేను అన్నా, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పెల్ యూ కెన్ ఎక్స్పెల్ బోత్. ఆన్ రికార్డ్ మైక్ లో ఒక సభ్యుని యూజెస్ ఫెలో అనేది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనంతో ఒక సభ్యుని పట్టుకొని యూజెస్ ఫెలో అని అంటున్నా అంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష, క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఉమ్మడి నల్గొండ జిల్లాను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు కోమటిరెడ్డి. బీఆర్ఎస్ చేసిన దానికి ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి మంచి రిజల్ట్స్ ఇచ్చారని చెప్పారు కోమటిరెడ్డి. రాష్ట్రంలో ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్తోనే ఉమ్మడి నల్గొండకు ఎక్కువ నష్టం జరిగిందన్నారు హరీష్ రావు. నా బాధతోని నల్గొండ ప్రజల
కడుపులో ఆవేదన, ఫ్లోరైడ్, మూసి నీళ్లు చచ్చిపోతున్నారు సార్. మధ్యలో అంత కనికరం లేదు సార్ వీళ్ళకు. ఎస్ఎల్బిసి సొరంగం 70% పూర్తి చేశాం. ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఒక్కసారి సొరంగం రాలే. ఆయన నల్లగొండ గురించి కానీ నా గురించి కానీ మాట్లాడే హక్కు లేదు అధ్యక్ష. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని అతి ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మూసీలో ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు ఏదైనా బాధపడుతున్నారంటే దానికి ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిందే కాంగ్రెస్ పార్టీ. మూసీ పునరుజ్జీవంతో ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎంతో ఉపయోగమన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జిల్లాలో 3 కాలువలు పూర్తి చేసి మూసీ నీటితో 60,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గతంలో ఇరిగేషన్ మీద చాలా ఖర్చు చేసి చాలా తక్కువ ఆయకట్టు వచ్చింది. ఇది నేను రాజకీయ విమర్శ కాదు, ఇది వాస్తవం, ఇది ఫ్యాక్ట్స్. గతంలో 10 ఏళ్లలో 1.81 lakh crores ఖర్చు పెడితే మరి ఆయకట్టు వచ్చింది చాలా తక్కువ. ఇప్పుడు మేము ఈ లిమిటెడ్ రిసోర్సెస్తో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే విధంగా ముందుకు పోతున్నాం. రాష్ట్ర అభివృద్ధి పనులు చేపట్టమంటే ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేదని సర్కార్ చెప్పడం సరికాదన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్. దేనికైనా నో మనీ అని గతంలో సీఎం చెప్పడం కరెక్ట్ కాదన్నారు. The government is trying to build a picture. Oh, financial condition is bad, financial condition is bad. Developmental works, no money. This, no money. But what I think is that no, state has the money. I will just prove it, sir. అసెంబ్లీలో ఎవరూ రూల్స్ బ్రేక్ చేయవద్దన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. సభలో నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ ప్లకార్డులు ప్రదర్శించవద్దన్నారు. మనం చేసుకున్న రూల్స్ను మనమే ఫాలో కాకపోతే ఎలా అని ప్రశ్నించారు. మనం చేసుకున్న రూల్స్ మనమే వైలేట్ చేసుకునే పద్ధతిలో ఇవాళ అసెంబ్లీ హాల్ లోపల విపక్షాలు చేస్తున్నందుకు వారికి మరొకసారి నేను ప్లే కార్డ్స్ కానీ స్లోగన్స్ కానీ వెళ్ళకొచ్చుడు కానీ ఇది మంచి ప్రాక్టీస్ కాదు. మనం తయారు చేసుకున్న రూల్ను మనమే వైలేట్ చేసుకున్నట్లయితుంది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ అన్ని పథకాల్లో స్కామ్లు చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. ప్రజాధనాన్ని కల్వకుంట్ల కుటుంబం దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ తప్పులకు చట్టపరంగా శిక్ష పడక తప్పదన్నారు. అటు పార్లమెంట్లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు హస్తం నేతలు. రాజ్యాంగ నిర్మాతను అవమానించిన అమిత్ షాను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లలో కనిపించిన చరిత్ర అంతా అబద్ధమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారం ఉందని 10 ఏళ్లలో నచ్చినట్టుగా రాయించుకున్నారని విమర్శించారు. భవిష్యత్తుకు బుక్ ఫెయిర్ దిక్సూచి అన్నారు సీఎం. భవిష్యత్తుకు వారధులుగా పుస్తకాలు ఉంటాయని చెప్పారు సీఎం రేవంత్. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో 37వ బుక్ ఫెయిర్ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కించపరిచేలా అమిత్ షా మాట్లాడారని ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అమిత్ షా మాట్లాడిన భాష మనువాద సంస్కృతిని గుర్తు చేసిందన్నారు. అమిత్ షాపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. అమిత్ షాను వెంటనే కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్. అంబేద్కర్ను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు ఈ దేశ ప్రజల గుండెని గాయపరిచింది. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, అమిత్ షాని హోం మంత్రి పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలి. అమిత్ షా వాడిన భాష, మాట్లాడిన మాటలు అగ్రవర్ణాల పోకడని ప్రతిబింబిస్తూ మనువాద దాన్ని ఆ సంస్కృతిని ఒక్కసారి గుర్తుకు తెచ్చే విధంగా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయాల్సిందే. అంబేద్కర్ గారిని అవహేళనగా అవమానపరుస్తూ దేవుని మొక్కుకుంటే కనీసం ముక్తి దొరుకుతుంది అనేటువంటి విధంగా కంపారిజన్ చేసి మాట్లాడింది మామూలు విధం కాదు, నేరుగా జాతిని అవమానించినట్టే. అంతకుముందు హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామెంట్స్ పై ఆందోళన చేశారు. అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం ముందు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ అధ్యక్షతన ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అమిత్ షా వెంటనే అంబేద్కర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ను బీజేపీ నేతలు ప్రతిసారి అవమానిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యేలు. రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలున్నాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎడారి ప్రాంతమైన దుబాయ్కి చాలా మంది పర్యాటకులు వెళ్తుంటారని, తెలంగాణలో చాలా టూరిజం ప్లేసెస్ ఉన్నాయని చెప్పారు. పురాతన కట్టడాలు, శిల్పాలు, జలపాతాలు, సఫారీ టూర్లు సహా వనరులు ఉన్నాయని వివరించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నూతనంగా నిర్మించిన టూరిజం ఆఫీసును ప్రారంభించారు మంత్రి జూపల్లి. ఏమేం పర్యాటక కేంద్రాలు ఉన్నాయి, కట్టడాలు ఉన్నవి, ప్రకృతి అందాలు ఎక్కడెక్కడ ఉన్నవి, జలాశయాలు ఎక్కడికి ఉన్నవి, జలపాతాలు ఎక్కడికి ఉన్నవి,
గొప్ప దేవాలయాలు ఎక్కడున్నవి, ఏ రకమైనటువంటి ఆటపాటలు ఉన్నవి, ఇవన్నిటిని కూడా ప్రపంచానికి, దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు పరిచయం చేయడం కోసం, టూరిజం ప్రమోషన్ కోసం ఈరోజు ఈ స్టాల్ జరిగింది. గత సర్కార్ చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ లో తప్పు చేసిన ఎవరిని ప్రభుత్వం విడిచిపెట్టదని చెప్పారు. చట్ట ప్రకారమే ముందుకెళ్తామన్నారు హస్తం నేతలు. దళిత నేత అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలతో పార్లమెంట్ దద్దరిల్లింది. అధికార విపక్ష ఎంపీల ఆందోళనతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మరోవైపు పార్లమెంట్ ఆవరణలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనకు మీరంటే మీరే బాధ్యులని అధికార విపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. అలాగే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి రెండు పార్టీలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వివాదంతో వరుసగా రెండో రోజు పార్లమెంటు స్తంభించిపోయింది. ఉభయ సభలు ప్రారంభానికి ముందే అధికార విపక్ష ఎంపీల ఆందోళనతో పార్లమెంటు ప్రాంగణం దద్దరిల్లింది. రాజ్యాంగ నిర్మాత, దళిత నేతను కేంద్ర మంత్రి అమిత్ షా అవమానించారంటూ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. మరోవైపు అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందంటూ అధికార ఎన్డీఏ ఎంపీలు నిరసనకు దిగారు. దీంతో ఇరు వర్గాల ఆందోళనతో పార్లమెంటు ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. अमित शाह माफी मांगो, माफी मांगो, माफी मांगो। अमित शाह इस्तीफा दो, इस्तीफा दो, इस्तीफा दो। जय भीम, जय जय। आइए పార్లమెంటు మకరద్వారం దగ్గర ఇండియా ఎన్డీఏ కూటమి ఎంపీలు పరస్పరం ఎదురుపడ్డారు. దీంతో తోపులాట జరిగి బీజేపీ ఎంపీలు ముఖేష్ రాజ్పూత్, ప్రతాప్ చంద్ర సారంగి కింద పడిపోయారు. ఈ ఘటనలో బీజేపీ ఎంపీలకు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగానే తమను తోసేశారని ఆరోపించారు బీజేపీ ఎంపీలు. రాహుల్ గాంధీ ने धक्का मारा। राहुल गांधी कौन सी जगह पे सर? सर किस जगह पे? सर किस जगह पे? किस जगह पे? सीढ़ी के ऊपर में मैं खड़ा हुआ था और राहुल गांधी ने आकर के कैंपिंग को धक्का लगाया, वो मेरे ऊपर गिर पड़ा और मैं। कहाँ चोट लगी सर आपको? कहाँ चोट लगी? బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి కింద పడడంపై స్పందించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. తాము పార్లమెంట్లోకి వెళ్తుంటే బీజేపీ నేతలు పక్కా ప్లాన్ ప్రకారమే అడ్డుకున్నారని తెలిపారు. తనను నెట్టేసి బెదిరించారన్నారు. ఆ టైంలో తోపులాట జరగడంతో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు కూడా గాయాలయ్యాయన్నారు. इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है बस। देखिए हाँ किया है और हमारा अधिकार है अंदर जाने का, और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे। ठीक है, कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और जो अंबेडकर जी की मेमोरी है उसका अपमान कर रहे हैं. పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీల తీరుపై అసహనం వ్యక్తం చేశారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. సభల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని తెలిపారు. బీజేపీ ఎంపీలు తోసేయడంతోనే తన మోకాలికి గాయమైందన్నారు. దీనిపై విచారణ జరపాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు ఖర్గే. పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా తర్వాత కూడా అధికార విపక్ష ఎంపీల ఆందోళన కొనసాగింది. మకర ద్వారం దగ్గర తోపులాట ఘటనపై రెండు కూటముల ఎంపీలు పోటాపోటీ నిరసనకు దిగారు. దీంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం తిరస్కరణకు గురైంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తిరస్కరించారు. అవిశ్వాస తీర్మానం వాస్తవ ప్రాతిపదికన లేదని, చట్టబద్ధమైన ఆందోళన కంటే ప్రచారం పొందడమే లక్ష్యంగా కనిపించిందని తెలిపాయి. That's all for now.